కానీ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోని పవిత్రంగా భావించి బైబిల్ చేసేటటువంటి పనిని మాత్రమే చెప్పినటువంటి మొదటి ముఖ్యమంత్రి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మేనిఫెస్టోలో నిరుత్సాహపరిచారు అనే మాట లేనే లేదు. మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది, అమలు చేయటానికి వీలుగా ఉంది. చంద్రబాబు నాయుడు గారిది చాలా అద్భుతంగా ఉంటుంది, అమలు చేసేది శూన్యంగా ఉంటుంది. ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో దాన్ని తప్పనిసరిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కోతలు కోస్తాడు, చెయ్యడు. ఇది సత్యం, నిరూపణ అయినటువంటి ఫ్యాక్ట్. కాబట్టి మేనిఫెస్టోలో ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఆదాయాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని హైక్ చేశారు తప్ప పెద్ద అద్భుతమైనటువంటి కోరికలు, అద్భుతమైనటువంటి విషయాలు దానిలో ఏం పొందుపరచలేదు. అంటే అవి అమలు చేయటానికి సాధ్యం కాదని అర్థం.